పేరుకి విఆర్ఓ గాని సార్ లంచం ఇస్తే గాని ఏ పని చేయరట. అది సార్ స్కెచ్ చేస్తే లక్షల్లో లంచాలే. ఇంతకీ ఎవరనుకుంటున్నారా? వీడియోలో కనిపిస్తున్న విఆర్ఓ చిట్టుబాబు. మొత్తానికి ఏసీబీ అధికారులు విఆర్ఓ చిట్టుబాబు భాగవతం బయట పెట్టారు. హోంమంత్రి ఇళ్ల కాలంలో అవినీతి విఆర్ఓ విషయాన్ని బయటికి చెప్పారు అధికారులు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి పెద్ద తీనార్ల విఆర్ఓగా చిట్టుబాబు పనిచేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో విఆర్ఓ కూడా పనిచేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఒక భూమికి సంబంధించి 5 ఎకరాల పొలంలో పట్టాదార పాస్ పుస్తకాల కోసం తిరిగి నిర్వాహకులు అలసిపోయారు. నిజానికి వారు 5 ఎకరాల పొలం గతంలో కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వారికి సంబంధించిన పాస్ పుస్తకాల నేపథ్యంలో తిరిగి పాస్ పుస్తకాలు రాకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఇంకా ఇది వీరిని క్యాష్ చేసుకున్న విఆర్ఓ చిట్టుబాబు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా మనకి అర్థమవుతుంది. దీంతో 1,50,000 ముందుగా ఇవ్వాలని, అది ఇక్కడ కాదు విశాఖపట్నం సంబంధించి ఎయిర్పోర్ట్ ప్రాంతానికి నేను వస్తాను, అక్కడే ఇవ్వాలి అని పక్కా ప్రణాళిక సిద్ధం చేశాడు ఈ విఆర్ఓ. దీంతో ఇంకా లంచం ఇచ్చే ఉద్దేశం లేక ఇది తప్పని తెలిసి బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు 1,50,000 ఇస్తుండగా ఆ లంచగొట్టి విఆర్ఓని పట్టుకున్నారు. అనంతరం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈ ఒక్క విషయంలోనే కాకుండా తన నివాసంలో సైతం సోదాలు జరుగుతున్నాయి. పెద్ద మొత్తంలో ఈ విఆర్ఓ అక్రమ సంపాదన సంపాదించారు అన్నది పెద్ద ఎత్తున ప్రజల నుంచి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా సోదాలు అయితే మాత్రం నిర్వహిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ ఒక్క విషయంలో కాకుండా నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా అధికారి చెప్పారు. ఏం జరిగింది అసలు నక్కపల్లికి సంబంధించి హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలో ఏం జరిగింది? ఈ విఆర్ఓ గురించి ఏసీబీ అధికారులు కంగుతిని విషయాలు చెప్పారు. ఏం మాట్లాడారు చూద్దాం. విశాఖపట్నానికి చెందిన కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారు, వారు పెద్ద తీనార్ల రెవెన్యూ విలేజ్కి సంబంధించినటువంటి గ్రామంలో 5 ఎకరాల 57 సెంట్లు జిరాయితీ భూమి రికార్డెడ్గా కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు 2023 ప్రాంతంలో. తదుపరి కొనుక్కున్న తర్వాత అవి 2 వేరువేరు సర్వేర్ నెంబర్లో ఉండేటువంటి భూమి. ఆ వివరాలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లోని అలాగే ఈసీలోని అన్నిట్లోని క్లియర్గా పొందుపరచబడినవి. తదుపరి ఏంటంటే అతను మ్యుటేషన్కి చేసుకున్నప్పుడు ఆ మ్యుటేషన్లో 2 సర్వే నెంబర్లో ఒక సర్వే నెంబర్కి సంబంధించిన మాత్రమే మ్యుటేషన్ జరిగింది, రెండోది జరగలేదు. ఆ విషయం అతనికి తెలీదు. అంటే మొత్తం అయితే సబ్సిక్వెంట్గా ఆ భూముల్లో ఉన్నటువంటి అతని పొజిషన్లోనే ఉంది, అతని అధీనంలోనే ఉంది, అతనే సాగు చేసుకుంటున్నారు. అతను కొబ్బరి మొక్కలు వేసుకోవడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఆ కొంత భూమికి సంబంధించినటువంటి ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ ల్యాండ్ని ఎక్వైర్ చేసిందో ఆ 2 ఎకరాల 14 సెంట్లకి సంబంధించినంత మాత్రమే అతనికి కాంపన్సేషన్ లభించింది, మిగతాది రాలేదు. ఎందుకు రాలేదు అని చూసుకుంటే ఇతని పేరు లేదు అడంగల్లో. అసలు పొజిషన్లో ఇతను ఉన్నప్పటికీ కూడా భూమిలో అతను ఉన్నప్పటికీ కూడా అది వేరే అది ఎవరి పేరు, అమ్మినోడి పేరు లేదు, కొనుక్కున్నోడి పేరు లేదు, వేరే అతని పేరు. ఇదేమిటండి అని అంటే ఇది ఎవరిని అడిగితే ఎంఆర్ఓ గారిని అడిగితే డిటి అంటారు, డిటిని అడిగితే విఆర్ఓ అంటాడు, విఆర్ఓని అడిగితే సర్వేయర్ అంటాడు. మీ సర్వే ఇతను పబ్లిక్ ఇతనికి తెలియదు. ఏం చేస్తాడు? తిరుగుతున్నాడు అప్పటి నుంచి 2023 నుంచి కూడా ఆ ప్రాంతం నుంచి కూడా అతని యొక్క భూమి కోసం తిరుగుతున్నాడు. దాంతో వీళ్ళు ఇతన్ని చూసి లక్షలు లంచాలు అడగడం మొదలెట్టారు. దాంతో ఇతను విసుగు చెంది ఈ సదరు విఆర్ఓ ఎవరైతే ఉన్నారో గత ఎన్నో సంవత్సరాల నుంచి అదే ఊర్లో పాతుకుపోయినటువంటి కొప్పిశెట్టి చిట్టిబాబు, ఈ విఆర్ఓ చాలా హ్యూజ్ అమౌంట్స్ డిమాండ్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఇతను ఎవరైతే ఉన్నారో ఈ కంప్లైంట్ మా దగ్గరికి వచ్చి మొన్న 7వ తారీఖున కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసి అతను 1,50,000 రూపాయలు డిమాండ్ చేశాడు. అది టెంపరీగా కొద్ది మొత్తం. అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేక మాకు రిపోర్ట్ చేయడం జరిగింది 8వ తారీఖుని. రిపోర్ట్ చేసిన తర్వాత మేము కేసుగా నమోదు చేసుకొని ఈరోజు అతను విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్కి సమీప ప్రాంతంలో నేను వస్తాను, అక్కడికి వచ్చి నాకు డబ్బులు ఇవ్వండి నేను తీసుకుంటాను అంటే
మేము అక్కడ మాటు వేసి సదరు విఆర్ఓకి కంప్లైంట్ డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటుండగా ఆ విఆర్ఓని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి 1,50,000 రూపాయల నగదును కూడా స్వాధీనపరుచుకొని ఆ రికార్డ్స్ వెరిఫికేషన్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ మన నక్కపల్లి ఎంఆర్ఓ తహసీల్దార్ గారి ఆఫీస్లో ఉన్నాయని చెప్తే ఇక్కడికి మేము వచ్చి ఇక్కడ మేము ఫర్దర్ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇతను అరెస్ట్ చేస్తాము. రేపు ఏసీబీ కోర్టు వైజాగ్లో హాజరుపరుస్తాము. ప్రజలందరికీ కూడా తెలియజేయవలసింది ఏమిటంటే ఎవరు కూడా ఎవరికి ఏ ప్రభుత్వ అధికారికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. వారి చేత పని చేయించుకోవడం ప్రజల యొక్క హక్కు. అట్లా ఎవరైనా సరే లంచం అడిగితే ఇమీడియట్గా 1064 1064 ఇది టోల్ ఫ్రీ నెంబరు. దీనికి కాల్ చేసి మాకు చెప్తే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. సార్ ఇప్పుడు విఆర్ఓ ఇంటి మీద ఏమైనా రైడింగ్ అవి కూడా చేస్తున్నామండి. అతను ఇంట్లో కూడా ఆ నివాస గృహాల మీద కూడా మా టీమ్స్ ఇప్పటికి ఏమైనా బయటపడ్డాయి అంటారా? మేము వెరిఫై చేస్తాం. అది కూడా మేము వెరిఫై చేస్తున్నామండి. అది కూడా మేము ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. సార్ ఇదే ఎంఆర్ఓ ఆఫీసులో అనేక దఫాలుగా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేస్తున్నారు. ఫర్దర్ గా టోటల్ గా కట్టడి చేయడానికి ఏ విధమైన యాక్షన్ ప్లాన్ కట్టడి చేయడానికంటే పై అధికారులు ఉన్న వారిలో మంచిగా నిజాయితీగా ఉండే వాళ్ళని ఎంచి ఏరి ఇలాంటి ప్రదేశాల్లో వేస్తే కొన్నాళ్ళు బాగుపడుతుందని మా ఉద్దేశం.